శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 2వ అధ్యాయంలో 1 నుంచి 30 శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. సాంఖ్యయోగము. మొదటి శ్లోకము. సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్ట మశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్య మువాచ మధుసూదన. తాత్పర్యము. సంజయుడు అన్నాడు, ఆ ప్రకారంగా కరుణతో ఆవహింపబడి కన్నీటితో నిండి కలతపడుతున్న చూపుతో నిషాదంలో ఉన్న అర్జును చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. శ్రీ భగవానువాచ కుతస్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తికరమర్జన. తాత్పర్యం. శ్రీ భగవాను అన్నాడు, ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యము ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తిని రెండింటిని చెడగొట్టుతుంది. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. క్లైబ్రహ్మాస్మగమ పార్థ నైత్వత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. తాత్పర్యం. అర్జున, బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రు సంహారు కూడా క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి లేచి నిలబడు. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. అర్జున ఉవాచ. 4వ శ్లోకము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్యామి పూజార్కవరసూదన. తాత్పర్యము. అర్జునుడు అన్నాడు, మధుసూదన, పూజలకి అర్హులైన భీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలవు? భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. 5వ శ్లోకము. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భక్ష్యమహీహ లోకే అస్వర్ధకామస్తు గురూని హైవ భుంజీయ భోగం హృదిద ప్రదిగ్ధాను. తాత్పర్యము. మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చమెత్తి అయినా జీవించడమే మేలు. గురువులన్నీ వధించి ఆ నితిడితో తడిసిన సంపదలను భోగాలను ఈ లోకం మాత్రమే అనుభవిస్తున్నాను. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. 6వ శ్లోకము. నచైతద్విఘ్నః కతరన్నో గరియో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జీవీయుమాస్తే వస్థితా ప్రముఖే రాష్ట్రాః. 6వ శ్లోకము. తాత్పర్యము. ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధము చేసిన మేము గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో, ఎవరికి చంపక జీవించటానికి ఇష్టపడమో అదృష్టం నందులో ఎదురుగా నిలబడి ఉన్నారు. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్య యోగము. 7వ శ్లోకము. కార్పణ్య దోషోపహత స్వభావాః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః శాన్నిక్షితం బ్రూహి తన్మే శిస్తేహం షాదిమాన్ త్వం ప్రపన్నం. తాత్పర్యం. కార్పణ్య దోషము చేత నా వృద్ధి దెబ్బతిన్నది. ధర్మమేదో తెలియని వాడువై నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కమో అది తెలియచెయ్యి. నీ శిష్యుడు నీ శరణు వచ్చిన నాకు బోధ చెయ్యి. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్యయోగము. 8వ శ్లోకము. నహి ప్రపశ్యామి
మమాపానుద్యాద్ యచ్చోకముచ్చోషణ ఇంద్రియాణం ఆవాపభూమా వసవరత్నమృద్ధం రాజ్యం సురాణం చాధిపత్యం. తాత్పర్యము: ఇంద్రియాలను దహింపచేసే నాయి శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. భూమిలో ఏ తత్వత్వాధిపత్యం కానీ దేవలోకాధిపత్యం కానీ దీనిని తొలగించలేదు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము 9వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతప నయోచ్య ఇతి గోవింద ముక్త్వా తుష్టే బభూవః. తాత్పర్యము: ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుతో ఈ ప్రకారంగా చెప్పి యుద్ధము చేయమని గోవిందుతో పలికి మాట్లాడకుండా ఊరుకున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 10వ శ్లోకము. తమువాచ ఋషికేశః పరసన్నివ భారత సేనయోరుభయోర్మధ్య విసిద్ధంతమిదం వచః. తాత్పర్యము: భారత, 2 సేనల మధ్య నిషాదంలో పడిన అతన్ని చూసి ఋషికేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ అచోచ్వానాన్వశోచస్వం ప్రజ్ఞావాదాంక్ష భాససే గతాసు నగతాసుంక్ష నానుశోచంతి పండితాః. తాత్పర్యము: శ్రీ భగవానుడు అన్నాడు, నీవు విచారించగని వారి కోసం విచారిస్తున్నావు, ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి కాని బతికి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించారు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 12వ శ్లోకము. నత్వేనోవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమథః పరం. తాత్పర్యం: నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ లేని సమయము భూతకాలంలో లేదు, వర్తమానంలో ఉండదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరసత్రాన ముహ్యతే. తాత్పర్యము: ఈ శరీరంలో దేహధారికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలా కలుగుతాయో అలాగే మరో దేహము లభించడం కూడదు. వివేకి విషయంలో భ్రమపడడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాంత కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్య సంసితేస్వ భారత. తాత్పర్యము: కుంతి కుమార, ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శతో శీతోష్ణ దుఃఖద కాలను కలిగిస్తాయి. అవి వస్తూ పోతుంటాయి, నిలకడలేనివి. అర్జున, వాటిని సహించాలి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 15వ శ్లోకం. యం హినా వ్యతత్యంతే పురుషం పురుషర్షభ సమధోక్క సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. తాత్పర్యము: పురుష శ్రేష్ఠుడా, సుఖ దుఃఖాలతో సమానంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వంద్వాలు బాధించవో అతడు అమృతత్వానికి అర్థుడు అవుతాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్ట్వంత సొనయో సత్వదర్శిభిః. తాత్పర్యము: అసత్యానికి శక్తి లేదు, సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈ రెండింటి అసలు స్వరూపము తత్వజ్ఞానుల చేత దర్శింపబడినది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 17వ శ్లోకము.
అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాశ న కర్తుమర్హతే. తాత్పర్యం: దేని చేత ఈ ప్రపంచం యావత్ వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనది తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరు నాశనము చెయ్యలేరు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 18వ శ్లోకము. అంతవంతో ఇమే దేహ నిత్యసోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయశ్చ తస్మాదుద్వస్వ భారత. తాత్పర్యము: నిత్యమైన నాశరహితమైన పరిమాణులు లేని శరీరధారి అయిన ఆత్మకి ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధము చెయ్యి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 19వ శ్లోకము. యా ఏనం హేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న నిజానీతో నాయం హంతి న హన్యతే. తాత్పర్యము: ఆత్మ చంపుతుంది అని కానీ చంపబడుతుంది అని కానీ ఎవరేమనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్యా శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యము: అతడు ఎన్నడూ పుట్టేవాడు గిట్టేవాడు కాదు, నిన్ను ఉండి రేపు లేనివాడు కాడు, పుట్టక లేని వాడు, నిత్యమైన వాడు, మార్పు లేనివాడు, అతడు పురాతనమైన వాడు అగు ఈ ఆత్మ శరీరము చంపబడిన ఆత్మ చంపబడును. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 21వ శ్లోకము. వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషా పార్థ కం ఘాతయతి హంతికం. తాత్పర్యము: జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆ పురుష ఎలా ఎవరిని చంపుతాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతే నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యము: మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలకు విసర్జించి క్రొత్త వాటిని స్వీకరిస్తాడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాని నైవం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపో నా శోచయతి మారుతః. తాత్పర్యము: ఈ ఆత్మశాస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయు ఆరిపోయినట్లు చెయ్యగజాలదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 24వ శ్లోకము. అచ్చద్యోయమదాహ్యోయ మక్లేద్యోషోషయేవ చ నిత్య సర్వగతస్థానో రచలోయం సనాతనః. తాత్పర్యము: ఇది ఛేదించరానిది, కాల్పరానిది, తడవరానిది, ఎండించిన రానిది, నిత్యము సర్వవ్యాపకరము, స్థిరము, అచలమైనది, సనాతనమైనది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 25వ శ్లోకము. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచుతమర్హసి. తాత్పర్యము: ఇది వ్యక్తము కానిది, మోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్థము చేసుకొని విచారించడము విడిచిపెట్టు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము
26వ శ్లోకము. అత చైవం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసే. తాత్పర్యము: ఇది దీనిని నిత్యము పుట్టినది, నిత్యము గిట్టేదిగా భావించిన మహానుభావుడా, అప్పుడు కూడా ఇలా విచారించతగదు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము. 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహర్యర్థే నత్వం శోచితుమర్హసే. తాత్పర్యము: పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింప అవసరం లేని దానికోసము నీవు శోకింపతగదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 28వ శ్లోకము. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తానిదనాన్యేన తత్ర కా పరిదేవన. తాత్పర్యం: అర్జున, జీవుని మొదలు ఎక్కడో తెలియదు, మధ్య ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించే పని లేదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 29వ శ్లోకము. ఆచార్యవత్ పశ్యతి కచ్చిదేనామాచార్యవద్వదతి తథైవ చాన్యాః ఆచార్యవచ్చన్యమన్య శృణోతి శ్రుత్వాపేనం వేదన చైవ కక్షతు. తాత్పర్యం: దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరుని దీనిని తెలుసుకోలేరు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము. 30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసే. తాత్పర్యం: అర్జున, అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడుడు. అందుచేత ఎవరిని గురించి నీవు విచారించదగవు.